ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు సార్ ఆయన, పాపం రఘురామకృష్ణరాజు గారు ఎప్పటి నుంచో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చలనం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నాకు న్యాయం జరగలేదు, డిలే అవుతోంది. మరి ఏకంగా సాక్షాత్ ఆయన ఉపసభాపతి ప్రస్తుతం మీడియా ముఖంగా అని చెప్పాడు. ఆయన ద్వారానే సునీల్ అంటే ఇంకొక సునీల్ ఉన్నాడని అంటే మనలాంటి వాళ్ళకి అర్థమైంది, నాకు అర్థమైంది. అదే పివి సునీల్ కుమార్ కాకుండా ఇంకొక సునీల్ యాదవ్ సంథింగ్, అదే ఆయన కూడా ఉన్నాడు, సునీల్ నాయక్ బీహార్ అట, ఆయన ఐపీఎస్ అధికారి అన్నట. మరి ఆయన ఏదో నాకు ఈ మధ్యకాలంలో ఆయన ముందస్తుగా ఏదో బెయిల్ పిటిషన్ ఏదో వేసుకున్నట్టున్నాడు సార్, అది కూడా కొట్టేసినట్టుంది కోర్టు. అక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక్కడికి వీళ్ళకి దొరకకుండా. మొత్తానికి అయితే అరెస్ట్ చేసిందంటే ఇక ఇదేమన్నా కొద్దిగా వేగం పుంజుకునే అవకాశం ఉందా సార్? రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా కాస్త రిలీఫ్ పొందేటువంటి అవకాశం ఉన్న న్యూస్ అనేది. సురేష్ గారు, ఇక్కడ ఒకటి ఉంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది ఒకటైతే, జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అని కూడా సేమ్ టైం ఉంది. అంటే కాలమానానుగుణంగా అదే విధంగా పరిస్థితులు ఇవన్నింటినీ బేరీజ్ చేసుకుని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా చెప్పే చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేది ఒక డైలాగ్ ఏదో ఉందో అది. ఇక్కడ మనం మెయిన్ బాధపడాల్సింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగట్లేదు, స్పీడ్ జరుగుతుందో జరగట్లేదో, న్యాయం జరుగుతుందో లేదో అనే దానికన్నా అసలు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి వైలేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా, యాక్చువల్ గా ప్రజల తీర్పులో 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పులో అదొక భాగం. రూల్ ఆఫ్ లా అనేది గత ప్రభుత్వం ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అనేది ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే అసలు న్యాయ సూత్రాలకు కూడా దొరకని విధంగా న్యాయ సూత్రాలనే తిరిగి రాయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యొక్క సంబంధించిన విషయాల్లో మనం చూస్తున్నాం. లేటెస్ట్ గా సుప్రీంకోర్టు వారు శ్రీలక్ష్మి గారి కేసులో చూసాం ఏం కామెంట్ చేసిందో. ఇవాళ అనంతబాబు గారి కేసులో నిన్న మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు అనంతబాబు గారు ఇచ్చిన కేసులో ఎవరిని ప్రాసిక్యూట్ చేయాలి? అనంతబాబు గారినా, అనంతబాబు గారి భార్యనా, అనంతబాబు గారు ఈ కేసుని ఇన్వెస్ట్ చేసిన ఆల్ ఆఫీసర్స్, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్సీ ఎస్టీ శాఖ వాళ్ళని కూడా బుక్ చేసి పెట్టాల్సి ఉందండి. అంత తీవ్రతంగా సుప్రీంకోర్టు కామెంట్ చేసిందంటే అసలు ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వాల్లో రాజ్యాధికారం ముందు, ఎగ్జిక్యూటివ్ పవర్ ముందు ఏ పవర్ కూడా మనం తట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా టెర్రని మనం యాక్చువల్గా చెప్పాలంటే ప్రాకృతిక అసలు మానవ వ్యవస్థలో పరిపాలన వ్యవస్థ ప్రాకృత అవస్థలో మైట్ ఈజ్ రైట్. ఎవడైతే ఖండబలమో ఆ ఖండబలం వాడు రాజ్యాలను సంపాదించాడు. ఏదో కాలక్రమేణా మారిపోయి మనం అత్యద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నాం అనేటువంటి ఎన్నో డైలాగులు చెప్పేటువంటి మనం ఇవాళ ఈ కోర్టుల యొక్క కామెంట్లు చూస్తుంటే నిజంగా మరి రఘురామరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు అప్పుడు డిప్యూటీ స్పీకర్ కానీ అప్పుడు వచ్చేటప్పటికి ఆయన పార్లమెంట్ మెంబర్ అంటే ఈజ్ అవైలింగ్ హైయెస్ట్ స్టేటస్ ఇన్ ది కమ్యూనిటీ, ఇన్ ది కంట్రీ. అలాంటి వ్యక్తిని కూడా మీరు కస్టోడియల్ టార్చర్కి తీసుకెళ్లేటువంటి ధైర్యాన్ని రాజ్యపాలకులు బ్యూరోక్రసీకి ఇచ్చారంటే ఈ మరి బ్యూరోక్రసీ ద్వారా ఎన్కౌంటర్స్ చేయించడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఇక మనం చెప్పుకుంటూ పోతుంటే ఇది చాలా ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన మాయన మచ్చ. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యాయం అనేది నిదానంగా అయితే నడిస్తే నడవచ్చాము, కానీ న్యాయం జరుగుద్దు అనేటువంటి నమ్మకాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి మనం ఖచ్చితంగా నిర్ధారణ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకపోయినట్లయితే ఎన్ని హత్య కేసులు, ఎన్ని హౌస్ అటాక్ కేసులు, అలాగే వ్యక్తిత్వ హననం కేసులు ఏమైపోయాయి అనేటువంటి విషయం కూడా మనం చెప్పేటువంటి పరిస్థితులు లేదు. అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఓ పక్కన గవర్నమెంట్ లో జరిగినటువంటి వివిధమైనటువంటి అవినీతి కేసులు, అది
ప్రకృతి వనరుల దగ్గర నుంచి భగవంతుడి మీద దగ్గర నుంచి భగవంతుడి ప్రసాదం దగ్గర నుంచి అన్నిట్లోనూ కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా చేసినటువంటి ఆ కేసులు ఒక ప్రక్కనైతే వైలేషన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ లా ఒకటైతే, రెండోటి ప్రతిపక్షాల యొక్క ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షాల యొక్క నోరుని మూసివేసి ఏదైతే ఇందాక మన మిత్రుడు వైఎస్ఆర్సీపీ ఆయన చెప్పాడు, ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 ప్రకారం మనకు ఏదైతే స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను ఆ గవర్నమెంట్ అనేది కాలరాసినటువంటి ఇన్సిడెంట్స్ మీద కొంత ఇది 3 రకాలుగా విభజించాలా ఈ నేర విచారణని 4 రకాలుగా విభజించాలనేటువంటి విషయాన్ని గవర్నమెంట్ పరిశీలిస్తుంది. ఆ విధంగా ఏ యాంగిల్లో అవినీతి ఆరోపణలు, అదేవిధంగా రాజ్యాధికార ఉల్లంఘన, అదేవిధంగా బ్యూరోక్రసీని అడ్డం పెట్టుకుని చేసేటువంటి పరిస్థితి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల మీద చేసినటువంటి దౌర్జన్యకర పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడి నుంచి విజయవాడ నుంచి వెళ్ళినటువంటి అబ్జర్వర్స్ బోండా ఉమా గారు కానీ లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళని నర్సరావుపేట దగ్గర చేసినటువంటి ఘోరం ప్రజాస్వామ్యంలో ఏమైనా ఉందా? లేదు నామినేషన్లు ఏనిచ్చారా పంచుల్లో దాచుకుని, ఆడవాళ్ళు అయితే బ్లౌజులో దాచుకుని నామినేషన్ వేసినా కూడా ఆ నామినేషన్ నుంచి తీసేసినటువంటి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి లాలెస్ ప్రభుత్వం నుంచి మనం ఇంతకన్నా ఎక్స్పెక్ట్ ఏం చేయలేం. అవన్నీ కూడా ఈ వ్యవస్థలను గాడిలో పెట్టి ఒక క్రమపద్ధతిలో పెట్టడం ఓ బాధ్యత, వీటి మీద చర్యలు తీసుకుంటాం ఓ బాధ్యత. ఖచ్చితంగా కూడా ఇవాళ గౌరవ కోర్టు వారు కూడా, ఎందుకంటే భారతదేశంలో పొల్యూట్ కానిటువంటి, అంటే కంప్లీట్ పొల్యూట్ కాలేదని నేను అనగానే పొల్యూట్ కానటువంటి వ్యవస్థల్లో తక్కువ పొల్యూషన్ అన్నా లేదా పొల్యూషన్ లేదనే వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా దృష్టి పెడుతుంది. న్యాయం అనేది చేయటానికి మాత్రం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా కూడా సునీల్ నాయక్ గారు కానీ సునీల్ కుమార్ గారు కానీ అందరూ కూడా ఇక తర్వాత ఆవిడ వైద్యాధికారి, ఆవిడ యాంటిసిపేటరీ బెయిల్లో తీసుకున్న ఆవిడ ఉంది, ఆవిడ పేరు లక్ష్మి గారు ఎవరు, ఆవిడ అంబటి రాంబాబు గారి ద్వారా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా చట్టానికి ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి. రైట్. కాకతాళీయం అనుకుంటా మరి ఏదో పివి సునీల్ కుమార్ గారిది ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా సస్పెన్షన్ పొడిగిస్తూ ఇచ్చినట్టు కాకతాళి జీవో ఇచ్చారండి, అది కూడా జీవో ఇచ్చారు. ఏం మోటివేట్కెళ్తారు శ్రీలక్ష్మి గాని సునీల్ కుమార్ గారు కానీ ఎస్ పాసన్ ఏం మోటివేట్కెళ్తారు? అవినీతి ఆరోపణలను పీస్ ఆఫ్ మైండ్ లేకుండా జీవితంలో చర్మాంకంలో వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే అసలు ఎంత ఐఏఎస్ ఐపీఎస్ వదిలిపేసి జేపీ జగన్ బాస్ అనేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నటువంటి ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ద్వారా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. అంటే వాళ్ళకి దానికన్నా ఎక్కువ మొత్తంలో జీవితానికి సరిపడా ఏదో వాళ్ళకి ఎవరు తీసుకెళ్తారు వీళ్ళు బదనాం అయిపోయారు కదా. సార్ ఒక పర్సనల్ అబ్జర్వేషన్ నాకు పర్సనల్ గా ఎక్కువ టైం తీసుకోగలరు, ఎలాగ సింగిల్ వర్డ్ ఆన్సర్ మీ దగ్గర నుంచి. మీరు ఏవైతే కేసులన్నీ ఉటంకించారు, అనంతబాబు అవ్వచ్చు, లేకపోతే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గారి అవ్వచ్చు, కల్తీ లడ్డు వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఎక్కువగా సుప్రీంకోర్టులో సిజే ధర్మాసనానికి వెళ్తున్నాయి, డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తున్నాయి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కాకతాళీయమా లేకపోతే అట్లా రోస్టర్ అలా పడుతుందంటారా? అంటే నేచర్ ఆఫ్ గ్రావిటీని బట్టే కానీ అంతేగాని దాన్ని మేనేజ్మెంట్ గ్రావిటీని బట్టి మేనేజ్మెంట్ అంటలేదు నేను అంటాం. అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ ఇదేంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకదాని తర్వాత చాలా విస్మయం అలాగే ఆశ్చర్యం కలిగించేటటువంటి రూల్లెస్, అదే మీరు ఎలాగైతే రూల్ ఆఫ్ లా అనేది మిస్ అయినటువంటి ఉన్న వ్యవహారం ఉంది కాబట్టి ఆ ఏపీకి సంబంధించిన డైరెక్ట్గా ఈ మా ధర్మాసనానికి. ఇప్పుడు శ్రీలక్ష్మి గారిని లేదంటే అనంతబాబు గారిది కానీ లేకపోతే అంత ముందు వైఎస్ సునీత గారికి ఇవన్నీ కూడా లిస్ట్ అయ్యి ఉండే ధర్మాసనం దగ్గర ధర్మాసనం. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారు వేసింది సీజే దగ్గరికి లేటెస్ట్ గా వచ్చిందే కానీ దాంట్లో మనం వేరే ఆలోచించాలి. రైట్, ఓకే. సీరియస్ వ్యాఖ్యలు కూడా 1 by 1 చేస్తారేమన్నారు. ఆఖరికి రాజకేశ్ రెడ్డిని అయితే 10 నెలలు చాలా తక్కువలే కానీ నువ్వు ఇంకా చాలా ఉండొచ్చు అని చెప్పేసి రెడ్డి గారి మీద నిజంగా పాత్రధారి సూత్రధారి ఇన్ని కోట్లు చేసిన 4 రోజులు ఉంటే ఏంటనే పరిస్థితులకు ఇవాళ కోర్టు వారు వచ్చారంటే మన యొక్క వ్యవస్థ భద్రంగా ఉంటుంది అంటాక ఒక నిదర్శనం. ఎట్లయితే అనుకున్నామో
అంతకుముందు అది భద్రంగా వారు భద్రం చేస్తారనే దానికన్నా ముందు వ్యవస్థ చిన్నాభిన్నం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈ కామెంట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు స్వయంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు, లేదంటే బాగ్చి గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి పక్క ఆయన ధర్మాసనం. సాహిబ్ గారు